3.5 గంటలకు పైగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. ఉమామహేశ్వరి, ఏదైతే సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మొత్తం 34 ఎజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026తో పాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP పాలసీ 2026 ముసాయిదాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పరిపాలన చట్టమండలి సంస్థల్లో భాగంగా ఏపీ దిశ బిల్లు 2019, అలాగే ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024 ఈ రెండింటినీ కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వీటికి ప్రత్యామ్నాయంగా మరింత పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి కేబినెట్ లో నిర్ణయించారు. ఏదైతే దిశ చట్టం అనేది అసలు ఎలాంటి నిబంధనలు లేకుండా తూతు మంత్రంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిందని కూటమి ప్రభుత్వం భావించింది. అలాగే ఈ ల్యాండ్ గ్రాబింగ్ చార్ట్ కేవలం కొందరికి అబంధ హస్తాల్లో భూములు లాక్కునే విధంగా ఈ చట్టం ఉందని చెప్పి దీన్ని రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. అందుకని ఇవాళ మంత్రివర్గ సమావేశంలో 2 బిల్లులను కూడా ఉపసంహరించాలని చెప్పి నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పటిష్టమైన బిల్లులు మరింత పటిష్టంగా ఈ 2 బిల్లులకి ప్రత్యామ్నాయంగా తీసుకురావాలని చెప్పి నిర్ణయించారు. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ కోసం హట్కో నుండి దాదాపు 680 కోట్ల రూపాయల మేర రుణం తీసుకునేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆక్వా రంగానికి యూనిట్కు రూపాయన్నర విద్యుత్ రాయితీని కొనసాగించే నిర్ణయానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పునర్వ్యవస్థీకరణతో పాటు మున్సిపల్ భూములు లీజు గడువును 25 ఏళ్లకు పైగా పెంచేందుకు ఈ చట్ట సవరణలు చేస్తూ కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలిపారు. వీటితో పాటు రాజధాని అమరావతిలో పలు నిర్మాణాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఏదైతే ఇటీవల CRD అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు, అవన్నీ కూడా ఇవాళ కేబినెట్ సమావేశం ముందుకు తీసుకురావడం జరిగింది. వీటన్నిటికీ కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా ఏదైతే పాదచారుల భద్రతా పాలసీ 2026 అమల్లోకి తెస్తూ కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గోదావరి పుష్కరాలు నిర్వహణకు సంబంధించి ఘాట్ల అభివృద్ధికి 210 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని చెప్పి మంత్రివర్గంలో నిర్ణయించారు. అలాగే విద్యా వ్యవస్థలో భాగంగా 2 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ కొత్త జిల్లాల్లో మొత్తం 15 DEO పోస్టులకు మంజూరుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైట్, ధన్యవాదాలు కృష్ణ.